వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సమోసా కర్రీ చేయబోతున్నానండి. మన పొద్దున్నే లేస్తాం, మార్నింగ్ ఉత్త టీ అయినా తాగుతాం, కాఫీ అయినా తాగుతాం. అలా తాగకుండా మనం సమోసా కర్రీ అనేది మన కాఫీలైనా టీలైనా డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మన పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది. స్నాక్స్ మాదిరి మన పిల్లలు కూడా టైం పాస్ చేస్తారు. ఉత్తరం మార్నింగ్ లేసి టీ తాగుతారు, కొంతమంది పాలు తాగుతారు. ఇది పెట్టి మనం పాలైనా టీ అయినా ఏమైనా ఇచ్చండి, చాలా బాగుంటుంది. ఒక కప్ ఆయిల్ వేసుకున్నాను, ఒక చెంచా అజ్మాన్ వేసుకున్నాను, కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి, ఒక చెంచా సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక మన పిండి అనేది చాలా బాగా కలుపుకోవాలండి. మన చేతితో పిలికడి పెడితే అంత గట్టిగా అయిపోవాలని అంత బాగా మనం స్మూత్గా చేసుకోవాలి పిండి. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటానండి, కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మనం పిండి అనేది పలసాగా చేయకూడదండి, ఒక మీడియం సైజ్ కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తుంది కర్రీ మెత్తగా అనేది. ఇక్కడ ఆయిల్ అయితే ఒక కప్ వేసుకున్నాను, చాలా మెత్తగా పడుతుంది. కొంచెం వంట సోడా కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా ఆట అనేది చాలా మెత్తగా వస్తుందండి. ఇప్పుడు తడి కూడా వేసి కొంచెం అర్ధగంట ఒక గంట అయినా పెట్టాలి. మనం పిండి ఒక అర్ధగంట పెట్టుకునండి. పిండి అనేది చాలా బాగా నానింది, ఉబ్బింది కూడా అండి. వంట సోడా మనం ఆయిల్ వేసినందుకు మీరు గంట అయినా పెట్టొచ్చండి, ఇంకా చాలా బాగుంటుంది పిండి అనేది. మన సమోసాలు చేసినా, పూరి చేసినా, మనం ఏం చేసుకున్న పిండి అనేది మెయిన్ పాయింట్ అండి. నానాల మన పిండిని ఎంత నానితే అంత బాగా వస్తాయి. ఇక్కడైతే చిన్న చిన్న బాల్ మాదిరి చేసుకున్నానండి. చేసుకున్నాక మనం కొంచెం పిండి చల్లుకొని అది పెద్దగా రుద్దుకాలని. ఎంత పెద్ద చపాతీ వస్తే అంత పెద్దగా చేయండి మీరైతే. నేనైతే చాలా పెద్దగా చపాతీ మందంగా చేయకుండా పల్సాంగా చేసుకోవాలండి. చపాతీ అనేది ఎంత పెద్దగా వచ్చినా సరే అండి, చపాతీ రుద్దుతూనే ఉండాలని అయితే రుద్దుకున్నానండి. ఈ సైజ్ మాదిరి వచ్చింది. ఒక గ్లాస్ తీసుకున్నానండి. మన దానికి అంచులు లేకుండా అదే ప్లెయిన్ గ్లాస్ ఉండాలండి. ప్లెయిన్ గ్లాస్తో ఇలా మనం కట్ చేసుకోవాలా. ఒక్కొక్క పీసు మన చపాతీలో ఎన్ని పీసులు వస్తాయో అన్ని కట్ చేసుకోవాలా. ప్లేట్ తీసుకొని కొంచెం పిండి సలకాలని మనం కట్ చేసిన ఈ చపాతీలన్నీ దీంట్లో వేసుకోవాలా. పిండి సల్లితే ఏమవుతుంది, చపాతీలు అనేది కడుచుకోపోని మన చపాతీలన్నీ ఇలాగనే కట్ చేసుకొని ఇలాగనే తీసుకోవాలండి. చాలా బాగా వస్తాయి అనేది. మనం ఎంత పెద్ద చపాతీస్తో మనం అన్ని పెద్దగా చేసుకొని ఇలా గ్లాస్ తీసుకొని కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేయాలండి. మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేయాలండి. ఇక్కడ 3 యాంగిల్ ఫోల్డ్ చేయాలి. అలా చేసుకున్నాక అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకటి చేసుకొని ఒకటి నూనె పెట్టి ఒకటి కాల్చి అటు చేయకుండా అన్నీ ఒకేసారి తయారు చేసుకోవాలండి. మనం చూడండి, నేను అన్ని అట్ని తయారు చేసి పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి మనకు ఫ్రై అనేది. అయితే కానీ 0 మనకు ఆయిల్ తగ్గుతుంది. ఆయిల్ అనేది చాలా తక్కువ అవుతుంది, మనకు ఏం ఖర్చు కాదండి. ఎలా వేసినామో అలా మెలిగిపోతుంది. ఇప్పుడు కొంచెం హీట్ అయినాక మన ఆయిల్ అనేది గ్యాస్ ఎప్పుడు కానీ సిమ్లో పెట్టుకోవాలా. సిమ్లో పెట్టుకున్నాక ఒక్కొక్కటి వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే అన్నీ కరుచుకుపోతాయి. అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. వేసుకున్నాక కొంచెం సిమ్లో పెట్టుకుని ఒక ఫ్రై చేసుకోవాలి. మనకు కలపనికి అవసరం లేదు, కొంచెం అవి పైకి తేలినాక కొంచెం కలుపుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసుకుంటున్నాను. కింద ప్లేట్ పెట్టుకొని పైన జండ్లాట పెట్టుకోవాలండి. ఏమైనా ఆయిల్ ఉంటే కింద కారిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ అట్నే చేసి అన్ని ఫ్రై చేసుకుని చూడండి, చాలా బాగా వచ్చింది. సమోసా కర్రీ తయారైపోయింది. ఇలాగనే ఫ్రై చేసుకోవాలండి, చాలా బాగుంటుంది, క్రంచిగా ఉంటుంది. చూడండి, మీరు తెంపి చూపిస్తాను బాగా ఏం పచ్చిగుండు లోపల. మీరు కూడా తప్పక టేస్ట్ నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.